నమస్తే. ప్రస్తుతం మనం ప్రజా దర్బార్లో ఉన్నాం. ప్రజా దర్బార్ దగ్గర చాలామంది వాళ్ళ యొక్క సమస్యలు తెలియజేయడానికి అయితే వస్తున్నారు. మాట్లాడదాం. ప్రస్తుతానికి మనతో పాటు ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ట్రాన్స్ఫార్మర్ రిపేర్ చేసే కార్మికులు ఉన్నారో వాళ్ళందరూ కూడా వాళ్ళ సమస్యలు తెలియజేయడానికి వాళ్ళు అర్జీలను ఇక్కడ ఇవ్వడానికి వచ్చారు. అసలు వాళ్ళ సమస్య ఏంటి, వాళ్ళు ఏం కోరుకుంటారో మనం మాట్లాడదాం. అన్న చెప్పండి, ఎందుకు వచ్చారు, అసలు మీ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి ఇక్కడ రావడం? ఇక్కడికి రావడానికి విద్యుత్ సంస్థలో ట్రాన్స్ఫార్మర్ రిపేరింగ్ కార్మికులను ఆర్టిజన్లుగా గుర్తించబడకుండా మోసం చేసినారు కాబట్టి ఈ ప్రభుత్వంలోనైనా ఆర్టిజన్లుగా గుర్తిస్తారేమన్న ఉద్దేశంతో ప్రజావానికి గతంలో ఒకసారి వచ్చి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఆ వినతి పత్రం విషయంలో ఏం జరగలేదు. మళ్ళొక్కసారి వచ్చి ఇవ్వడం జరిగింది. ఈరోజు కూడా వచ్చి ఇచ్చినాం, వినతి పత్రం ఇచ్చినాం. గతంలో మీరు ఇట్లా అర్జీ పెట్టుకోవడం ఏమైనా జరిగిందా ముఖ్యమంత్రి కేసీఆర్కి ఏమన్నా? కేసీఆర్ గారే విద్యుత్ సంస్థలో వివిధ రంగాలకు చెందిన వాళ్ళని ఆర్టిజన్లుగా గుర్తించబడే క్రమంలో మా యొక్క బయోడేటాను కూడా సేకరించారు. అధికారులు కానీ లేకపోతే సంఘాలు కానీ మా యొక్క బయోడేటాలను సేకరించారు. విద్యుత్ సంస్థలో అవుట్సోర్సింగ్ వ్యవస్థ అనేది ఉండకుండా ప్రతి ఒక్క కార్మికుల డేటా సేకరించి విద్యుత్ సంస్థలు 23,667 మందిని ఆర్టిజన్లుగా టీఆర్ఎస్ ప్రభుత్వం గుర్తించబడి మమ్మల్ని అంటే ట్రాన్స్ఫార్మర్ రిపేరింగ్ కార్మికులకు పిఎఫ్ఈఎస్ఐ లేదనే చిన్న సాకు చూపి ఆర్టిజన్లుగా గుర్తించబడలే. ఆ క్రమంలోనే మేము 22 రోజుల సమ్మె చేసినాం. 22 రోజుల సమ్మెలో కూడా కనీసం మమ్మల్ని పట్టించుకున్న నాదుడు కూడా లేడు. కనీసం మీలాగా ఒక పేపర్ కానీ ఒక న్యూస్లో కూడా రాలేదు. రాకుండా చేసిర్రు. దొరల పాలనలో అణగదొక్కబడ్డ కార్మికులం మేమే. మా పొట్టలు కొట్టిర్రు సార్. అందరికీ విద్యుత్ వెలుగులు పంచే మమ్మల్ని చీకట్లోకి నెట్టివేయబడ్డ కార్మికులు ఎస్పీఎం కార్మికులే సార్. ఎంతమంది ఉన్నారు రాష్ట్ర వ్యాప్తంగా? మీరు అందరూ ఎంతమంది ఉన్నారు? 2001 మంది కార్మికులు ఉన్నాం సార్. ఇప్పుడు ప్రధానంగా మీకు ఉన్న సమస్య ఏంటి? ఇప్పుడు పిఎఫ్ఈఎస్ఐ రావాలి, దీంతో పాటు మిమ్మల్ని ఆర్టిజన్లుగా మార్చాలి. అంతే సార్. పిఎఫ్ఈఎస్ఐతో పాటు సమాన పనికి సమాన వేతనం, విద్యుత్ ఆర్టిజన్లుగా గుర్తించాలి. ఇప్పుడు ఎంత వస్తుంది మీ జీతం? 10,000, 8,000 ఉన్న వాళ్ళు ఉన్నారు, 6,000 ఉన్నారు, 7,000 ఉన్న వాళ్ళు ఉన్నారు. ఈ జీతాలతోన మా వయసుకు మేము ఈ సమస్యను ఎందుకు నమ్ముకొని చేరినామంటే ఏదో ఒక రోజు మమ్మల్ని గుర్తిస్తుందేమో ఈ సమస్య గుర్తించినప్పటికీ మనం కూడా లాభ పొందుతామేమో అన్న ఉద్దేశంతోనే ఈ సమస్యకి ఎన్ని రోజులు సేవలు చేసుకుంటూ వచ్చినాం. చివరికి ఏం జరిగిందంటే మమ్మల్ని రోడ్డు మీద పడే పరిస్థితులు వచ్చినాయి. అంటే సంవత్సరాలు గడిచే కొద్దీ మాకు అప్పులు పెరుగుతున్నాయి తప్ప ఏం న్యాయం అయితే జరగట్లేదు. జీవితాలు మారడం లేదు, న్యాయం జరగట్లేదు. మేము చీకట్లోకి వెళ్ళిపోతున్నాం, మా కుటుంబాలు చీకట్లోకి వెళ్ళిపోతున్నాయి. చివరికి ఏం జరుగుతుందంటే అసలు ట్రాన్స్ఫార్మర్ రిపేరింగ్ చేసే కార్మికుడు దొరకకుండా పోయే పరిస్థితి ఏర్పడుతుంది. ఎందుకంటే ఇప్పుడు నేను నా కొడుకుని మళ్ళీ నేర్పిస్తానా? నేను నేర్పిలేదు. ఇంకోటి తొలుకొస్తానా? తొలకరాలేను. అందుకే ఆ కార్మికుడే దొరకకుండా అయిపోయే పరిస్థితి, కనుమరుగయ్యే పరిస్థితి కూడా వస్తుంది. తర్వాత రోజుల్లో ట్రాన్స్ఫార్మర్ రిపేరింగ్ ఇట్లా మన లోకల్లో ఉండే కార్మికులు రిపేర్ చేస్తున్నారని చెప్పుకునే రోజులు వస్తాయి. అప్పుడు పెద్ద బడా కంపెనీలకు అప్పుడు ఇస్తే హైదరాబాద్ నుంచి డిస్ట్రిబ్యూట్ అవుతాయి. అప్పుడు అలాంటి పరిస్థితులు వస్తాయి. ఎంతమంది రారంటే మీరు 2,100 కాకుండా మిగతా వాళ్ళు ఎవరైనా ఉన్నారా? మీరు మాత్రం? మిగతా వాళ్ళు మొత్తం టోటల్గా 6,500 మంది మిగిలిపోయి ఉన్నాం ఈ వ్యవస్థలో. ఇంకా కాంట్రాక్ట్ వ్యవస్థ కింద మీటర్ రీడర్స్ కానీ, స్టోర్ అమాలీలు కానీ, తర్వాత కంప్యూటర్ ఆపరేటర్లు కానీ, తర్వాత ఈ ఇదే అన్మాన్యువల్ కానీ, ఇట్లా వివిధ రంగాలలో మొత్తం అనేది డిపార్ట్మెంట్లో 6,500 మందిని మాత్రమే ఈపీఎఫ్ఈఎస్ఐ లేదని చిన్న సాకును చూపించి పక్కకు పెట్టడం జరిగింది. అది ఎందుకోసం పెట్టినరు, ఏంటి కోసం పెట్టిండ్రు అనేది ఇక మీరు అర్థం చేసుకోవాలి. ఇప్పుడు మేము చెప్పకూడదు దాన్ని. మేము ఎందుకు అంటే ఎవరికి లాభం ఇందులో మమ్మల్ని పక్కన పెట్టడం వలన? డిపార్ట్మెంట్కి లాభమా, లేకపోతే కార్మికునికి లాభమా, కాంట్రాక్టర్కి లాభమా అని నేను చెప్పాను. మీరే అర్థం చేసుకుంటారని నేను అనుకుంటున్నాను. నేను కనీస వేతనం ఎంత కోరుకున్నాను? కనీస వేతనం అనేది ఏముండదు. మాకు ఈపీఎఫ్ఈఎస్ఐతో పాటు ఆర్టిజన్ గుర్తిస్తే అప్పటికే మాకు సరైన వేతనం వస్తుంది. అంతే, మనకు సరైన వేతనమే లేదు. ఈపీఎఫ్ఈఎస్ఐతో వచ్చేసింది అనుకో, మాకు ఆర్టిజన్ గుర్తిస్తాం. ఆర్టిజన్కి ఎంత శాలరీ వస్తే ఆ శాలరీ వచ్చేస్తుంది. ఇంతకుముందు ప్రజావానికి వచ్చి లెటర్ ఇచ్చిపోయినా, మళ్ళీ ఇది రెండోసారి రావడం. రెస్పాన్స్ అంటే ఇంకా ఓన్లీ మెసేజ్ వచ్చింది. అంటే నేను అక్కడ ఇచ్చిన లెటర్కి మెసేజ్ వచ్చింది. తర్వాత మళ్ళీ ఎందుకు లేని మళ్ళీ ఈరోజు వచ్చినాం సార్. బట్టి విక్రమార్క సార్ కూడా లెటర్ ఇచ్చేసినాం. పర్సనల్గా అపాయింట్మెంట్ తీసుకొని పోయి లెటర్ ఇవ్వడం జరిగింది. అతను దీని గురించి క్షుణ్ణంగా నేను పరిశీలిస్తా. దీనిపైన ఏదో ఇప్పుడే ఒక తొందరగా కాలేదా వచ్చి గవర్నమెంట్ కూడా దీనిపైన క్షుణ్ణంగా చెప్పిన తర్వాత మీకు ఏదో న్యాయం చేస్తాను ఒక మాట అయిపోయాడు. కొత్త జిల్లాలు 32 జిల్లాలలో 33 జిల్లాల్లో ఒక్కొక్క సెంటర్లో ఒక్కొక్క డిస్టిక్లో 3 ఉన్నాయి, ఒక్కొక్క డిస్టిక్లో 2 ఉన్నాయి, ఒక్కొక్క డిస్టిక్ 4, ఒక్కొక్క డిస్టిక్లో 5 కూడా ఉన్నాయి.
ఇట్లా సెంటర్లు గవర్నమెంట్ సెంటర్లు ఉన్నటివేమో 45 నుంచి 60 దాకా ఉంటాయి. అంటే గవర్నమెంట్ ఆఫీసుల్లో నడిచే వరకు. మిగతా వాళ్ళకి ఏంటంటే ప్రైవేట్ సెంటర్లకు ఇచ్చేసి మీరు ఎక్కడన్నా పెట్టుకొని పర్మిషన్ ఇస్తామన్నట్లు అక్కడ నడుస్తున్నాయి. అట్లా మొత్తం 115 నుంచి 150 దాకా ఇప్పుడు సెంటర్లు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నాయి ఇప్పుడు మనకు. అయితే తెలంగాణ వచ్చిన కొత్తలో కేసీఆర్ ఏమన్నాడంటే ట్రాన్స్ఫార్మర్ రిపేరింగ్ సెంటర్ కార్మికులు, వెల్డింగ్ చేసే కార్మికులు మూసుకోవాలని అన్నాడు. ఈరోజు ఏడ మూసుకోవడం జరిగింది? వర్క్ ఎక్కువ అయ్యి వర్కర్లు దొరకక తండ్లాడే ఇబ్బంది అయిన పరిస్థితులు దొరుకుతున్నాయి. అంటే మమ్మల్ని నూకో కూర్చోబెట్టి మాకు జీతాలు ఇస్తారా? కాంట్రాక్టర్లు నూకో కూర్చోబెట్టి జీతాలు ఇస్తే లాభాలు వస్తాయి వాళ్ళకి? రావు కదా. అందుకు అంటే ఎంత పని ఉంటుంది ఏముంటుంది అని మీకు తెలుస్తుంటుంది. ఇప్పుడు మీరు అంటే లోతుగా పరిశీలించండి. ఇప్పుడు అంటే 22 సమ్మె చేస్తే కూడా ఎక్కడ మేము గుర్తించబడలేదు ఇప్పటి వరకు. ఇప్పుడైనా మమ్మల్ని గుర్తించండి. ఎందుకంటే మీరు గుర్తించినప్పటికీ మీరు గుర్తిస్తే గవర్నమెంట్ ఏం చేస్తారంటే అసలు వీళ్ళ సమస్య ఏంటంటే లోతుగా పరిశీలిస్తుంది. ఎన్నేళ్ళ నుంచి చేస్తున్నారు ఇది? మేము 25-30 సంవత్సరాలకి వెళ్ళి చేస్తున్నాం. అది ప్రతి ఒక్కరు కూడాను రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే ట్రాన్స్ఫార్మర్ రిపేరింగ్ కార్మికులు ఉన్నారో వీళ్ళందరూ కూడా దాదాపుగా 25 ఏళ్ల నుంచి కూడాను ఇదే పనిలో ఉన్నారు. ఎప్పటికైనా సరే ప్రభుత్వం వీళ్ళకి గుర్తించి ఆర్టిజన్గా గుర్తిస్తుంది. వీళ్ళకి పిఎఫ్ ఈఎస్ఐ కూడా ఆ సౌకర్యం కూడా కల్పిస్తుందని భావించి ఇక్కడ ఉన్నారు. కానీ వీళ్ళందరూ కూడా దాదాపుగా 6,000 నుంచి 10,000 మధ్యలోనే వీళ్ళందరూ జీతాలు తీసుకునే పరిస్థితి ఉంది. వీళ్ళందరూ కూడా కుటుంబాలు చాలా ఇబ్బంది పడుతున్నాయని చెప్పేసి వీళ్ళందరూ ఆవేదన చెందుతున్నారు. ఖచ్చితంగా దీని మీద ఏదో ఒక నిర్ణయం అయితే తీసుకుంటానని గవర్నమెంట్ కూడా కొంత హామీ ఇవ్వడం అయితే జరిగిందని చెప్తున్నారు. కెమెరా పర్సన్ రంగాతో వసంత్, కేటీవీ తెలుగు, ప్రజాదర్బార్.